రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగర గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుద్ధ జల ప్లాంట్లను డాక్టర్ వికాస్ ప్రారంభించారు. నాగరంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్వగ్రామంలో ప్రజల కోసం శుద్ధ జల ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ వికాస్ తెలిపారు. ఇప్పటి వరకు కోనరావుపేట మండలంలో 2 అంబులెన్స్లను ఇచ్చామన్నారు. తిరుబండారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మహిళలందరూ ఆర్థికంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నాగరం గ్రామంలో శుద్ధ జల కేంద్రం ప్రారంభోత్సవం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రతిమా ఫౌండేషన్ తరఫున కోనరావుపేట మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇదివరకు మేము చేస్తున్నాము. అంబులెన్స్ ఇచ్చాము, తర్వాత మరిమట్లలో కూడా అంబులెన్స్ ఇచ్చాము, కోనరావుపేట మండల కేంద్రంలో కూడా అంబులెన్స్ ఇచ్చాము, తర్వాత వివిధ చోట్ల కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఓపెన్ జిమ్కి కూడా మాకు రిక్వెస్ట్లు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. అది కాకుండా మేము వేరే మండలాల్లో కూడా వేములవాడ రూరల్ మండలంలో రుద్రంగిలో కూడా మహిళల కోసం అని చెప్పి వారి సాధికారత కోసం అని చెప్పి కుట్టు మిషన్లు పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఇదివరకే కోనరావు మండలానికి 2 అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. మరిమట్ల గ్రామానికి అదేకుండా మండల స్థానంలో కూడా ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, కానీ ఈ గ్రామంలో చేయడము ఎంతో సంతోషకరం. మా సొంత ఊరు కాబట్టి ఈ గ్రామం నుంచి అతిరథ మహారథులు దేశ సేవలో మన రాష్ట్ర సేవలో ప్రస్థానం మొదలుపెట్టిరు. మనం మర్చిపోవద్దు. మరి వీళ్ళందరూ